ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది. రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పును సోమవారం వెల్లడించనుంది. సాధారణ బెయిల్పై ఈ నెల 21కి విచారణ వాయిదా వేసింది. ఇక కవిత మధ్యంతర బెయిల్పై కోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ తరపు లాయర్ కోర్టును కోరారు. బెయిల్ ఇస్తే సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని ధర్మాసనం ముందు వాదించారు. ఈ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు కీ రోల్ కు సంబంధించి కీలక ఆధారాలను ఈడీ అధికారులు జడ్జి ముందు పెట్టారు. లిక్కర్ స్కామ్ ను ప్లాన్ చేసింది కవితేనని, ఈ స్కామ్ లో ఆమెని కీలక సూత్రధారి అని ఈడీ ధర్మాసనం ముందు పేర్కొంది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. అయితే కవిత ఈడీ విచారణకు సహకరించడం లేదని 10 ఫోన్లలో డేటాను డిలీట్ చేసి తమకిచ్చారని అధికారులు కోర్టుకు తెలిపారు. 100 డివైజ్లను నాశనం చేయడం జరిగిందన్నారు. అంతేకాదు అప్రూవర్ గా మారిన వ్యక్తిని కవిత బెదిరించారని, వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొద్దని వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. అలాగే మరోవైపు కుమారుడికి పరీక్షలు ఉన్నాయని బెయిల్ అడగడం మానవత కోణం కిందకి రాదన్న ఈడీ అధికారులు కవిత కుమారుడిని చూసుకోవడానికి ఆమె కుటుంబంలో చాలా మంది ఉన్నారని పేర్కొన్నారు. పరీక్షల వేళ కుమారుడికి తల్లి సపోర్ట్ కావాలని కవిత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే కుటుంబంలో తల్లి పాత్ర చాలా కీలకమని కూడా ఈ సందర్భంగా అన్నారు. కుమారుడి పరీక్షలను దృష్టిలో పెట్టుకుని బెయిల్ ఇవ్వాలని కవిత కుమారుడు పరీక్షల భయంలో ఉన్నాడని అన్నారు. తల్లి జైల్లో ఉంటే తండ్రి కోర్టు కేసులతో ఢిల్లీలో ఉన్నారని, ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోర్టును కోరారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది రౌస్ ఎవెన్యూ కోర్టు. తీర్పును సోమవారం వెల్లడించబోతోంది. సాధారణ బెయిల్ పై ఈ నెల 21కి విచారణ వాయిదా వేసింది. ఇక కవిత మధ్యంతర బెయిల్ పై కోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. మరి ఇదే సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, కవిత మధ్యంతర బెయిల్ కు సంబంధించి కోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి కదా, మరి ఈ సందర్భంగా సోమవారానికి తీర్పును వాయిదా వేసింది కోర్టు. మరి అలాగే కవిత తరపు లాయర్లు ఏమని వాదించారు, డిఫెన్స్ లాయర్లు ఏమని వాదించారు? అయితే కవిత మధ్యంతర బెయిల్కి సంబంధించి ఈ రోజు కోర్టులో వేడి వాదనలు జరిగాయి. మధ్యంతర బెయిల్పై తీర్పును సోమవారానికి కోర్టు రిజర్వ్ చేసింది. సోమవారం ఉదయం 12 గంటలకు తీర్పు వెల్లడిస్తామని రోజు ఎన్ని కోర్టు తెలిపింది. కుమారికి పరీక్షలు ఉన్నాయని కవిత బెయిల్ అడగడం మానవతా కోణంలోకి రాదని ఈడీ కోర్టులో వాదించింది. మరి కుమారుని చూసుకునేందుకు చాలా మంది ఉన్నారని, ఇప్పటికీ కొన్ని పరీక్షలు అయిపోయాయని పేర్కొంది. ఇటు సాధారణ బెయిల్ విచారణ ఏప్రిల్ 20న చేపడతామని కోర్టు తెలిపింది. మరి అయితే దాదాపుగా కూడా ఇటు ఈ అభిషేక్ మను ఈడీ కవిత తరఫున వాదనలు వినిపించారు. అటు ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్పీ రాజు తన వాదన వినిపించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్టుగైతే కవిత పాత్ర ఇందులో పూర్తిగా ఉంది. మరి కవిత ఈ కేసులో కింగ్ పిన్ అని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది. కవిత సంబంధించిన ఆధారాలను కూడా వీడియోలు కూడా జడ్జికి ఈడీ న్యాయవాదులు చూపించారు. లిక్కర్ కేసులో కీలకంగా ఉన్నారు, ఇండస్ట్రీ ద్వారా వ్యాపారంలో ఉన్నారు, కవిత కిక్ బ్యాక్స్ లో కవిత కీలకంగా ఉన్నారు. అలాగే కవిత తన ఫోన్ లో డేటాను ఫార్మాట్ చేశారు. వాట్సాప్, ఫేస్బుక్ డేటా, ఫేస్ టైమ్ లో కూడా డేటాలు కూడా డిలీట్ చేసేసారు. మరి అంటే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీస్ ఇచ్చాక ఈ డేటా అంతా ఫార్మాట్ చేయడం జరిగిందని కూడా కోర్టులో ఈడీ అధికారులు చెప్పారు. మరి అలాగే డిజిటల్ ఆధారాలు ఏమి లేకుండా చేశారు. లిక్కర్ కేసులో విషయాన్ని కీలక దశ చేరుకున్న ఈ సమయంలో కవితకు బెయిల్ ఇచ్చే విషయానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉందని కూడా చెప్పారు. కవితకు సంబంధించిన ఆధారాలు నేరుగా చూపించారు. మరి అరుణ్ పిల్లై కవితకు లిక్కర్ స్కామ్ లో ప్రాక్టీగా ఉన్నారని చెప్పేసి కూడా పేర్కొన్నారు. ఇండో స్పిరిట్ లో 33% వాటా పిల్లైకు కవితకు ఉందని కూడా ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. బుచ్చిబాబు ఫోన్ లో ఉన్న చాట్ ద్వారా ఎక్సైజ్ పాలసీ నోట్స్ రికవరీ అయ్యాయని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక అరుణ్ పిల్లై స్టేట్మెంట్ 100 రోజుల తర్వాత కోర్టులో రీప్రాక్టిఫికేషన్ చేశారని కూడా చెప్పారు. మరి కోర్టులుగా వాదనలు నిలిచిన తర్వాత కేసుని సోమవారానికి కేసుపై తీర్పును సోమవారానికి వాయిదా వేస్తూ రోజు కోర్టు
జడ్జి కావేరి బలిజ పేర్కొన్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ.